ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు కూడా ప్రార్థన అవసరతల కొరకు దేవుని కృపను బట్టి, తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టి ప్రత్యేక ప్రార్థన వీడియో పెడుతున్నాము. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే ఇంకా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఉంటే వాళ్ళను కూడా ఆ సమస్య మనకు పెట్టమని చెప్పండి. వాళ్ళను కూడా ప్రార్థనలో ఏకీభవించమని చెప్పండి. మనం ప్రార్థన దేవుని దగ్గర ఆ సమస్య పెట్టిన తర్వాత ప్రార్థనలో దేవుని ముందు మనం కనపడాలి కదా. కనపడితే కదా, ఓహో పలానా వాళ్ళు పలానా సమస్యతో ఉన్నారు, పలానా వాళ్ళు నా సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించారు అని తండ్రి ఖచ్చితంగా పరిశీలన చేసిన తర్వాతే జవాబిస్తాడు. అలాగే మీరు ఒక విషయం గమనించారో లేదో, తండ్రికి మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసండి. మీరు చేస్తున్న ప్రార్థన మీకున్న సమస్య తీసేయడానికి సరిపోవట్లేదేమో. అంటే ఇప్పుడు పనుల్లో ఉంటాము, ఒక్కోసారి డిస్టర్బెన్స్లో ఉంటాము, ఒక్కోసారి బాగా మానసికంగా కృంగిపోతూ ఉంటాము. కానీ దేవునితో మాత్రం మనస్ఫూర్తిగా మాట్లాడలేకుండా ఉంటాము. మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడకుండా కన్నీటి ప్రార్థన, హృదయాన్ని కుమ్మరించడం ఒక్కోసారి మన వల్ల కాదు. ఒకానొక టైంలో చేసిన ఈ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మన ఆలోచన సమస్యల మీదే ఉండిద్దండి. దాదాపు 99% ఎంత ట్రై చేసినా మనసు, మైండ్ అనేది ఆలోచన ఆ సమస్య మీదే ఉండిద్ది. మళ్ళీ వాక్యం వింటానే ఉంటాము, ఆరాధన చేస్తూనే ఉంటాము, ప్రార్థన చేసుకుంటూనే ఉంటాము. అయినా సరే మనకి మైండ్ అంతా సమస్య మీదే ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. ఆ టైంలో మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేము. ఆ సమస్య తీసేయాలంటే తండ్రికి సరిపడా ప్రార్థన మనం చేయలేమని తండ్రి మన మీద, మీ మీద తండ్రికి ఉన్న ప్రేమను బట్టి మీకు తోడుగా మీ పక్షాన ప్రార్థన చేయడానికి ఆలోచన తండ్రి ఇచ్చిందేనండి. నాకు వచ్చింది కాదు. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. కానీ మనందరినీ పరిశీలనగా చూస్తున్నవాడు మన తండ్రి. మీ ప్రార్థన సరిపోవట్లేదని నన్ను కూడా మీతో కలిపి మీ తరపున మీకోసం ప్రార్థన చేయమని ఆలోచన ఇచ్చింది తండ్రి. ప్రతి ఒక్కరి రిక్వెస్ట్ రాసుకొని ఆ సమస్య కొరకు సమస్యని తండ్రి పాదాల దగ్గర పెట్టడం. ఎందుకంటే ఈ మాట ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు, ఫస్ట్ పాప, తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ ఫస్ట్ పాపకి ప్రార్థన చేసుకున్నంత బలంగా సెకండ్ దాన్ని చేసుకోలేకపోతున్నా. తెలియట్లేదు. అంటే పాపను చూసుకోవడం కావచ్చు, ఇంకా ఇంటి పనులు కావచ్చు, ఏదైనా కానీ ప్రార్థన సరిపోవట్లేదు. అయితే మా చిన్నమ్మ ఉంది. చిన్నమ్మ, ఆమెకి టీబీ, నెమ్ము, చాలా బలహీనంగా ఉండిద్ది, చాలా సన్నగా ఉండిద్ది. ఆరోగ్యం ఎప్పుడు బాగుండదు, కానీ ప్రార్థనలో మాత్రం చాలా బలంగా ఉండిద్ది. తండ్రి చిన్నమ్మకి ఇచ్చిన ఆలోచన, నా ప్రార్థన సరిపోవట్లేదని, ఆమె అంత బలహీనతలో కూడా 10 రోజులు ఉపవాసం ఉందంట నా కోసం. అంటే డెలివరీకి నేను సిద్ధంగా ఉన్నాను కదా, నార్మల్ డెలివరీ కోసం అని, బిడ్డ క్షేమంగా ఉండాలని, ఇద్దరం క్షేమంగా ఉండాలని. ఏ బిడ్డను ఇవ్వబోతున్నాడో కూడా ఆ చిన్నమ్మకి ఆ దర్శనంలో తండ్రి చూపించాడు. లాస్ట్ డే 7వ రోజు అసలు ప్రార్థన చేస్తున్నట్టు నాకు తెలీదు, ఉపవాసం ఉన్నట్టు నాకు తెలీదు. 7 రోజులు ఉపవాసం ఉంది, నా కోసం ప్రార్థన చేస్తున్నానని కూడా చెప్పలేదు చిన్నమ్మ. ఇక లాస్ట్ రోజు ప్రార్థనలు అయిపోయాయి. 7వ రోజు నైట్ 11, 10:30, 11 టైంలో ఫోన్ చేసింది. ఏం చిన్నమ్మ ఈ టైంలో ఫోన్ చేసావు, ఏంది, ఏదైనా ప్రాబ్లమా ఏంది, ఇంత రాత్రులు పొడి చేసావంటే, అమ్మా ఇట్లా మా చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, 7 రోజులు ఉపవాసం ఉన్నాను, నీ కోసం ఉన్నాను నేను. 7వ రోజు ఈరోజు అయిపోయింది ప్రార్థన. లాస్ట్ రోజు ప్రార్థన చేసుకుంటుంటే తండ్రి నాకు దర్శనంలో నీకు మగబిడ్డను ఇవ్వబోతున్నాడని నాకు చూపించాడు అని చెప్పింది. అసలు నాకైతే కాసేపు మైండ్ పనిచేయలేదు. నేను చెప్పలేదు, అత్తమ్మ నా కోసం, చిన్నమ్మ నా కోసం ప్రార్థన చేయమని నేను చెప్పలేదు, నా కోసం ఉపవాసం ఉండమని. ఇప్పుడు ఆమె బలహీనంగా ఉండిద్ది. అంత ప్రేమ కలిగించాడు నా మీద చిన్నమ్మకి. ఇప్పుడు అదే ప్రేమ మీ తరపున మీకోసం ప్రార్థన చేసే, మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థన చేసే ఆ మనసుని తండ్రి ఇచ్చింది. ఏంటంటే నా అంతటా నాకు పుట్టింది కాదు, తండ్రి ఇచ్చాడు. చిన్నమ్మ చెప్పినట్టే నాకు డెలివరీ, నార్మల్ డెలివరీ అయింది. 2 పాప బాబు, ఇద్దరు నార్మల్ డెలివరీ అయ్యాయి. కరెక్ట్గా చిన్నమ్మ చెప్పినట్టు బాబే పుట్టాడు. బాబు పుట్టిన ఒక 1 మంత్కి చిన్నమ్మ చనిపోయింది. అంత బలహీనురాలు, కానీ ఆమెతో ఉపవాసం తండ్రి చేపించాడు చూడండి.
అంటే బలమైన ప్రార్థన చిన్నమ్మది, చాలా బలంగా ఉండింది. అందుకనే ప్రార్థనలో ఏకీభవించండి, నమ్మకంతో విశ్వాసంతో ఉండండి, దేవునికి మీ మీద ఉన్న ప్రేమని గుర్తించండి అని మీకు చెప్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మా మీద దృష్టి పెట్టడానికి ఎన్నో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన రోగాలు వస్తున్నాయి. నా తండ్రి, భయంకరమైన ఎండల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఎంతో మంది ఎంత ఘోరమైన ప్రమాదాల్లో అనేక మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తూనే ఉన్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు నా ప్రభా, ఒక్కసారి బిడ్డల వైపు, వారి కుటుంబాల వైపు ఒక్కసారి మీరు చూడమని అడుగుచున్నాం. నా తండ్రి, ఒకవేళ నా ప్రభా బిడ్డలు చేసే ప్రార్థన సరిపోవట్లేదేమో నా తండ్రి, ఒకవేళ వాళ్ళ పనుల వల్ల మనస్ఫూర్తిగా మీకు వారికి ఉన్న సమస్య చెప్పలేకపోతున్నారేమో, అందుకని నా ప్రభా ఆ బాధ్యత నాకు అప్పగించిన దేవా నేనే పాటిదాన్ని. నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. జాలిగల దేవా, ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఏ ఏ సమస్యలు పెట్టారు, ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా ప్రభా. ఎవరైతే సిస్టర్ వాళ్ళ కూతురు నా తండ్రి యూకేలో ఉందమ్మా, ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బంది పడుతుందని ప్రార్థించమని అడిగిందో, ఒక్కసారి బిడ్డ వైపు చూడండి నా తండ్రి. ఒకవేళ తెలుసు తెలియకు ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి, ఆ బిడ్డ తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయతో క్షమించి మంచి ఉద్యోగం, మంచి కంపెనీలో నా ప్రభా మీరు చూపిస్తేనే నా తండ్రి, మాకున్న జ్ఞానంతో మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఉద్యోగం రాదు నా తండ్రి. కానీ మీరుంటే చాలు నా ప్రభా, ఖచ్చితంగా ఆ బిడ్డకు మంచి ఉద్యోగం వచ్చింది. వీసా విషయంలో కూడా నా తండ్రి ఏ ఆటంకాలు అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటినీ నా ప్రభా తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ఆ బిడ్డ నా ప్రభా మంచి ఉద్యోగం పొందుకొని నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు కానీ ఎలాంటి ఇబ్బందులు బిడ్డకు రాకుండా ఆ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచిమైంది నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వారి తమ్ముడి వివాహం కోసం ప్రార్థించమని అడిగారో నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి, మీ చిత్తంలోనే ఆ బిడ్డ వివాహం జరిగితేనే బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారయ్యా. మీరు ఆ మనసు ఇచ్చిన తండ్రి, మీ మీద మొదటి నమ్మకాన్ని కలిగించిన ప్రభా, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మాట ఆ బ్రదర్ హృదయంలో నాటింపజేసిన తండ్రి, నమ్మకం కలిగించిన ప్రభా ఆ బిడ్డకు నా తండ్రి మంచి జీవిత భాగస్వామిని నా ప్రభా జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ సిస్టర్ అయితే వారి భర్త అమ్మా తాగుతున్నాడమ్మా, చాలా ఎక్కువగా తాగుతున్నాడు, మారాలని ప్రార్థించమని అడిగిందో, ఒక్కసారి బిడ్డ వైపు కుటుంబం వైపు చూడండి నా తండ్రి. అపవాది చేతిలో చిక్కుకున్న ఎవరైతే చెడు వ్యసనాలకి బానిసలయ్యారు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు పెట్టుకుంటున్నారు నా తండ్రి, చెడు దారిలో నడుస్తున్నారు, ఒక గద్దింపు చేసైనా సరే ఆ చెడు మీద, ఆ త్రాగుడు మీద అసహ్యత పుట్టించిన తండ్రి బిడ్డల మనోనేత్రాలు తెరిచిన ప్రభా, పశ్చాత్తాపడే హృదయాన్ని, ఆ తాగుడు జోలికి ఇక వెళ్ళొద్దు అనే హృదయాన్ని నా ప్రభా ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. మీరు ఆ కుటుంబంలో కార్యం చేసే వరకు సిస్టర్కి నా ప్రభా ధైర్యాన్ని, విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డకి ఇవ్వమని అడుగుచున్నాను. బలహీనత తీసివేసి కృంగిపోకుండా, ఆలోచన చేయకుండా నా తండ్రి చేతికి అప్పగించాను. ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు అనే విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఆమెకి ఇచ్చిన బిడ్డల బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభా, ఆ బిడ్డ చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి, మీ మీదే ఆనుకోవాలి నా ప్రభా. మీ వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని,
ఆ బిడ్డలకి ఇవ్వండి. మానసికంగా బిడ్డలు నా ప్రభు బాధపడకుండా, అయ్యో ఎందుకు ఇట్లా మా నాన్న ఇట్లా ఇంత ఘోరంగా తాగుతున్నాడు అనే ఆలోచన బిడ్డల్లోకి రానివ్వద్దు నా తండ్రి. మీకు మొరపెట్టే హృదయాన్ని, జ్ఞానాన్ని నా ప్రభు ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఏ సిస్టర్ అయితే అమ్మ భర్త చనిపోయాడమ్మా, కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి నా తండ్రి. విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, ఆ బిడ్డ హృదయంలో నా ప్రభు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్న మొదట ఓదార్పునిచ్చి నా తండ్రి. నా భర్త నాకు లేకపోయినా సరే నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నా పక్షాన వ్యాజ్యం ఆడతానన్నాడు, నాకు ఏ లోటు లేకుండా నా తండ్రి సమస్తము సమకూరుస్తానని నా తండ్రి చెప్పాడు అనే మీ మాట జ్ఞాపకం చేసి నా తండ్రి ఆ బిడ్డకు నా ప్రభు ఏ లోటు లేకుండా నా తండ్రి ఏ సర్టిఫికేట్ అయితే నా ప్రభు రావాలని ప్రార్థించమని అడిగిందో ఆ బిడ్డ జీవితంలో నా ప్రభు మరి అతి త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఏ సిస్టర్ అయితే వాళ్ళ పాప 10th క్లాస్ పరీక్షలు రాస్తుందని, బాబు ఇంటర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడని ప్రార్థించమని అడిగిందో నా ప్రభు, ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో వారు ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారయ్యా, కానీ మీ జ్ఞానం అయితేనే బిడ్డల నా ప్రభ ప్రతి సబ్జెక్టు పాస్ అవుతారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, ఈ లోక జ్ఞానం వద్దు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చక్కగా చదువుతారు, మీ జ్ఞానం అయితేనే చదివిన ప్రతిదీ గుర్తుండిద్ది నా తండ్రి. అలాగే రిజల్ట్స్ వచ్చేటప్పుడు నా ప్రభ మీ మీదే నా ప్రభ బిడ్డలు ఆధారపడి మీ మీద విశ్వాసంతో ఉండి మంచి శుభవార్త నా ప్రభ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించుండే నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్కి మానసిక వేదన కలుగుతుందని విడుదల కొరకు ప్రార్థించమని అడిగారో నా తండ్రి, అపవాది చేతులు చేతపడి శక్తులు అపవాద శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. అపవాది చేతుల నుంచి బిడ్డను విడిపించి నా ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డకిచ్చి నా తండ్రి. మీ బలము మీ శక్తి నా ప్రభ బిడ్డకు అనుగ్రహించిన మీ పరిశుద్ధాత్మతో బిడ్డను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో నా ప్రభ మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. బలహీన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా, ఆ బిడ్డ మానసికంగా కృంగిపోకుండా అపవాది చేతిలో చేతబడి శక్తులు నా ప్రభ బిడ్డ మీద పని చేయకుండా యేసు నామంలో ఆ బిడ్డను విడిపించి నా తండ్రి నూతన జీవితాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అమ్మ ఇల్లు కట్టుకుంటున్నామమ్మా ప్రార్థించమని అడిగారో నా తండ్రి, వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి నూతన గృహాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఏ పాటి వారం నా తండ్రి మా మీద దృష్టి పెట్టి మేము అడిగినా కూడా మా మీద దృష్టి పెట్టి మాకు కావలసిన సమస్తము సమకూరుస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ ఇల్లు కట్టే విషయంలో నా ప్రభ మీ చిత్తం లేకుండా మేము ఏమీ చేయలేము నా తండ్రి. మీ చిత్తం తెలుసుకోకుండా నా ప్రభ మీకు నా తండ్రి మిమ్మల్ని అడగకుండా నా ప్రభ గోపురాన్ని కట్టాలనుకున్నారు తండ్రి ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయులు. కానీ నా ప్రభ వారి భాషను నా తండ్రి తారుమారు చేశారయ్యా. మీ చిత్తం లేకుండా మేము మీ చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేయొద్దు నా ప్రభ, చేయనివ్వద్దు. ఆ మనస్సు ఆ తలంపులు మాకు రానివ్వద్దు నా తండ్రి. మీ చిత్త ప్రకారం నా ప్రభ ఆ ఇంటికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ వారి కూతురు రక్షణ కోసం ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, యవనస్తురాలేమో నా తండ్రి లోకంలోకి జారిపోకుండా, లోకంలో పడకుండా, లోకాన్ని వెంబడించకుండా, అపవాది చేతిలో బందీ కాకుండా నా ప్రభ రక్షణ పొందుకునే హృదయాన్ని ఆ బిడ్డ హృదయాన్ని మీ వైపు తిప్పండి నా తండ్రి. అలాగే ఏ సిస్టర్ అయితే ఆమె ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థించమని అడిగింది, వారి కష్టార్జితాన్ని మొదట మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ ఆ బిడ్డలు ఆర్థికంగా బలపడతారు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో ఎక్కడ జారిపోతున్నారు ఆ గ్రహింపు బిడ్డలకి ఇచ్చి వారిని సరిచేసి నా ప్రభ ఆర్థికంగా బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి సిస్టర్ వాళ్ళ నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగిందో, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో నా ప్రభ మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయారేమో ఆ బిడ్డ తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. పశ్చాత్తాపపడే హృదయాన్ని ఆ బిడ్డకిచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కొడుకు వివాహం కోసం ప్రార్థించమన్న వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వివాహం మీ చిత్తంలో జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా. అలాగే నా తండ్రి ఏ సిస్టర్ అయితే వాళ్ళ భర్త వీసా కోసం ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, ఏ అడ్డంకులు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసయ్యా. సమస్తము
సాధ్యమే నా తండ్రి మీకు, నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా ప్రభ. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా సరే వాటన్నిటిని సరిచేసి మీ చిత్తమైతే నా ప్రభ ఆ బిడ్డ వీసా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ సిస్టర్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు నా తండ్రి ఆ సమస్య ఎందువల్ల వచ్చిందో నా ప్రభ మీకు మాత్రమే తెలుసు. తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయం మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట పక్కన పెట్టి మాకు నచ్చినట్టు ఒకవేళ జీవించామేమో నా తండ్రి. తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఏ బ్రదర్ అయితే అమ్మా బైబుల్ చదవాలనే ఆశ అయితే ఉంది కానీ కంటి చూపు సరిగా లేదమ్మా అని ప్రార్థించమని అడిగారు నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలనే ఆశ కలిగించింది మీరే. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. ఆ బిడ్డ నా ప్రభు ఎంతో మందిని మీరు స్వస్థపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. చూపు లేని వాళ్ళకి నా ప్రభు ఎంత చక్కటి చూపు, ఎంత గొప్ప స్వస్థత ఇచ్చిన దేవా. ఆశగల ప్రాణాన్ని నా ప్రభు ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి చూపు నా తండ్రి చక్కగా కనపడేలా మీ పరిశుద్ధ గ్రంథాన్ని మనస్ఫూర్తిగా చదివేలా నా తండ్రి కార్యం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, వారి కొడుకు రక్షణ కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, మొదట నా ప్రభు ఆ బిడ్డ రక్షణ పొందాలి నా తండ్రి. ఈ లోక ఆశలు, ఈ లోక అవసరతలు, ఈ లోకంలో మాకు ఏది అవసరం, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో మీకు సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మొదట నా ప్రభు ఆ బిడ్డ హృదయాన్ని మీ వైపు తిప్పండి నా తండ్రి. మొదట మీ మీద అనుకోవాలి, మీకు ఇష్టడుగా మారాలయ్యా. లోకాన్ని అసహించుకొని మీకు లోబడి రక్షణ పొందే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఏ సిస్టర్ అయితే వాళ్ళ అమ్మ క్యాన్సర్తో అమ్మ 4th స్టేజ్ అని బాధపడుతుందో నా తండ్రి ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఏదైనా విషయంలో తెలుసో తెలియకో నా ప్రభు మీ మనసు గాయపడేలా తల్లి ప్రవర్తించుంటే దయతో క్షమించండి అయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు. మా బలహీనతలు ఎరిగి ఉన్నదేమో బిడ్డ చేసిన తప్పు దయతో క్షమించి ఆ బిడ్డ మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయమ్మ స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగారో నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం నుంచి మొదట మీ వాక్యానుసారంగా జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని ఆ బిడ్డకి ఇచ్చి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు బ్రదర్ వాళ్ళ అత్తయ్యకు నా తండ్రి లివర్ సమస్య ఉందని స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి. ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇన్ని సంవత్సరాలు ఆరాధన చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, అయినా సరే ఎందుకు ఈ అనారోగ్య సమస్యను, ఎక్కడ నేను జారిపోయాను, ఏదైనా విషయంలో నాకు తెలియక నా తండ్రి మనసు గాయపరిచిన అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించిన తండ్రి పశ్చాత్తాపడే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. తప్పు మాది నా తండ్రి, మేం చేసిన తప్పు వల్లే నా ప్రభు ఎన్ని అనారోగ్య సమస్యలు నా తండ్రి. జాలిగల దేవా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే హృదయాలు బిడ్డలకిచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఇంకా ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించలేదు మీ ఎడల నా తండ్రి బిడ్డలకి ఆసక్తి కలిగించి ప్రేమ కలిగించి నా తండ్రితో నేను మాట్లాడాలి, నా తండ్రితో మనస్ఫూర్తిగా నేను మాట్లాడాలి, నా సమస్య మనుషులకి చెప్పను, నా తండ్రితో చెప్తేనే నా సమస్య పరిష్కారం అయింది అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.